సో ఫైనలీ మనమైతే మొత్తం సెట్ ఉన్నాం, అన్ని సామాన్లు పెట్టేసినాం, బండి రెడీ అయిపోయింది, బయలుదేరడం. మనమైతే కవర్ చేయాల్సిన 700 కిలోమీటర్స్ 13 hours చూపిస్తుంది. మేబీ కొంచెం ఎక్కువనే పడుతుంది, రోడ్లు బాగాలేవు. ఫైనలీ ఇంత ఎంటీ మార్కెట్ చూస్తున్నాం మనం. నైట్లో చూస్తే కానీ ఇది మొత్తం జైలు ఉంటుంది. ఇది అంజనా బీచ్ మార్కెట్ అనమాట. లైక్ గోవాలో ఇట్లా స్లో స్పీడ్లా తిరగడం అయితే అవసరం ఉండే. నేను ఆ ఆస్పెక్ట్ని అయితే ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు. బట్ అరే ఇంత సాటిస్ఫైయింగ్ ఉంటుందా, జస్ట్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని గోవా మొత్తం ఇట్లా గల్లీలు తిరిగితే మజా ఉంది. సో ఫైనల్గా మనమైతే ముంబై గోవా హైవేకి వచ్చేసినాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నాకు తెలిసి ఘాట్ రోడ్స్ ఉంటాయి. బట్ ఇప్పటిదాకా జర్నీ బాగుండే, లైక్ మధ్యలో కూడా ఘాట్ రోడ్స్ వచ్చినాయి. నేను ఇన్స్టా 360 కూడా ఆన్ చేసుకున్నా. ఆ వ్యూస్ చూడంగానే నాకు అనిపించింది, అరే ఇన్స్టా 360 దానికి జస్టిస్ చేయాలి, మన దగ్గర ఉన్నదానికి మనం దానికి కూడా జస్టిస్ చేయాలి. ఓవరా పోయి చూడ ఎంత మంచి పిక్చర్స్ తీసినా, ఎంత మంచి వీడియోస్ తీసినా. హోప్ఫుల్లీ గైస్ ద ఫుటేజ్ విల్ బి వర్త్ ఇట్. మేము వస్తున్నప్పుడు కూడా ఈ ఇరిగిపోయిన బ్రిడ్జ్లు ఎందుకు ఇట్లున్నాయి మధ్యలో. ఈ రోడ్స్ అండర్ కన్స్ట్రక్షన్ అయితే లేవు. ఐ థింక్ యూసేజ్ వల్ల ఇట్లా అయిపోయినాయి అనుకుంటా. ఆహా, ట్రీస్ మధ్యలో ఇట్లా జాయిన్ అవుతుంటే మధ్యలో నుంచి రోడ్ కనిపించడం బ్యూటిఫుల్. నిన్న నన్ను ఒక పొరుడు ఏం అడిగిండంటే, లైక్ బైకింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసారు, అసలు ఇది ఎందుకు చేస్తారు, ఇవన్నీ అడుక్కుంటా ఈ క్రమంలో ఇంకా ఒక క్వశ్చన్ అడిగిండు. అన్న మీరు క్లాస్లో బ్యాక్ బెంచర్ ఉండేనా అనుకుంటా. నేను నవ్విరా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కూల్లో ఇచ్చే ట్యాగులు లేదా ఆ డివిజన్స్ మార్క్స్ అది దేనికి పారామీటర్ కాదు లైఫ్లో. అవును చదువుకోవడం ఇంపార్టెంట్, కానీ వీళ్ళు ఇచ్చే ఆ పారామీటర్స్తో అయితే ఏది డిసైడ్ అవ్వదు లైఫ్లో. అండ్ నేను అది జస్ట్ చెప్తున్నా ఆయనకి, లేదురా పోయి మంచిగా చదువుతుండే, యావరేజ్ స్టూడెంట్ ఉండే నేను కూడా. ఒక 80% ఎట్లా రావాలో నాకు తెలుసు, అది తెచ్చేసుకుంటుండే మంచిగా చిల్ అవుతుండే అనుకుంటా. ఇక బ్యాక్ బెంచర్లే బైకులు నడపాలని ఆశ ఉంది. అరవై కిరాక్ క్వశ్చన్లు అడుగుతారు ఇట్లా. రోడ్స్ బాగున్నాయి అనగానే గుంతలు స్టార్ట్ అయినాయి. కెమెరా ఆన్ చేయగానే గుంతలు కాదు. హైలైట్. చాలా స్టీప్ ఉన్నది. మళ్ళీ ఇంకొక గుంత. ఇక్కడ కుక్కలు ఎట్లా వెయిట్ చేస్తున్నాయంటే ఏ బైక్ వస్తుందా వాళ్ళని పట్టుకుందాం అన్నట్టున్నారు. స్పెషల్లీ టర్నింగ్స్ దగ్గర ఇట్లా టర్న్ తీసుకోవడం కుక్కలు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇటు వెళ్తున్నాం. 2-3 సినారీస్ అయితే అయిపోయినాయి. బట్ ఐ థింక్ బైకర్స్కి ఇది కామన్ అనుకుంటా. నాకు ఈ రోడ్ల మీద ఒకసారి సూపర్ మీటియర్ 650 వేసుకొని రావాలని ఉంది. బ్యూటిఫుల్ బైక్ అసలు. బట్ ఆ కంఫర్ట్ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది. సోఫా మీద కూర్చున్నట్టు ఉంటుంది. నాకైతే ఏమో దేవుడు బ్లెస్ చేస్తే ఆ బండి కూడా ఓన్ చేసుకోవచ్చేమో. హైలైట్ ఏంటంటే అప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు చెప్పినా కదా పెట్రోల్ కొట్టిద్దామని, వచ్చే లైన్లో ఒక్కసారి కూడా పెట్రోల్ పంప్ తగ్గలేదు. మేబీ మనం మాట్లాడుకుంటా మిస్ అయినా అదొక డిఫరెంట్ సినారియో ఉండొచ్చు. బట్ మోస్ట్లీ నాకైతే ఒక్కటి కూడా కనిపించలేదు. ఈ ఘాట్ రోడ్ బ్యూటిఫుల్ ఉంది, కానీ మధ్యలో టర్నింగ్స్ అయినా గుంతలు వస్తే డేంజరస్ అయిపోతున్నాయి. అసలు డేంజరస్ ఘాట్ రోడ్స్ అంటే మన కొల్లి హిల్స్ ఎంత డేంజరస్ ఉండే అంటే. బట్ ఆడ హెవీ వెహికల్స్ని డ్రైవ్ చేయడం చూస్తుంటే అబ్బా ఏమన్నా డ్రైవ్ చేస్తారు వాళ్ళు. దుకారం కొడుతున్నారు ఆ వెయిటింగ్. నువ్వే వెళ్ళిపో ముందు, ఎట్ వెళ్ళిపో, నాకేం మీగో గేమ్లు వద్దు నీతో. ఆయనకు అసలు అవుతానే లేదు. మన తెలంగాణ బండి కాబట్టి కథలు పడుతున్నాడు. ఇంకోటి మెడ్చల్ రిజిస్ట్రేషన్ అనుకుంటా. అసలు నేనేమనుకుంటా అంటే ఎవరైనా మనోళ్ళు కనిపిస్తే ఒక్క 2 నిమిషాలు అన్న ఎవరు మీరు ఏరియా, అట్లీస్ట్ మినిమం కాన్వర్జేషన్ అయితే అవ్వచ్చు. వైబ్ మ్యాచ్ అయితే ఆ కాన్వర్జేషన్ కెన్ గో ఆన్. ఇప్పుడు నేను ఓవర్టేక్ చేద్దాం కొంచెం సేపు, దాబెట్టి ఆయనకోకి వచ్చేసి.
కొంచెం ముందుకు వెళ్తే వ్యూ పాయింట్ ఉంది, బట్ ఇంత ప్రశాంతంగా లేదా. సో వీటినే ఫొటోస్ దిగేసి మనం వెళ్ళిపోతూనే ఉన్నాం. मंकीज रेडी उन्ना एवर मीद दुंकुदामा అని. ये गोवा है भैया, महाराष्ट्र है? महाराष्ट्र है क्या? पेट्रोल का रेट क्या है? 105 डाल दो ना, फुल कर दो. उसमें ऑलरेडी है फुल जितना है, जीरो कर दो पहले. రైట్. ఫైనల్గా కన్ఫ్యూజన్లో పెట్రోల్ అయితే కొట్టించేసినాం మనం. ఇక స్టార్ట్ అయిపోయింది, మన ఫోన్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేసింది. ఇక బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోయింది. ఆ మ్యాప్ అక్కడ ఉన్నంత వరకు అయితే మనకు మస్తు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఐ హోప్ తొందరగా లేదా టెక్నికల్గా దాన్ని ఫిక్స్ చేయగలిగితే చాలా బాగుంటుంది. చాయ్ కాఫీ మిలేగా? సో ఇక మన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, కానీ కిలోమీటర్స్ వైజే మనం కొంచెం వెనుకకున్నాం అనిపించింది నాకు. 600 కిలోమీటర్స్ కవర్ చేయాలి ఇప్పుడు మనం. నేను ఇన్స్టా 360ది సెల్ఫీ స్టిక్ అయితే పెట్టేసిన దీనికి. ఐఎమ్ హోపింగ్ ఇట్ వోంట్ ఫాల్. అరే థ్యాంక్స్ భాయ్, ఏ ढूंढ रहा था मैं. థ్యాంక్ యూ. నేనైతే పోయింది అనుకున్నా, బట్ వెనకాల నుంచి ఒక బ్రో వచ్చేసి ఇచ్చేసాడు వాళ్ళ అన్న మీద అనుకోండి. ఓకే, రికార్డింగ్ ఆన్ ఉన్నదని రియలైజ్ కాలేదు. మనం అప్పుడప్పుడు కొన్ని డెసిషన్స్ ఎలా తీసుకుంటామంటే, లైక్ వాడేమనుకుంటాడా, వీడేమనుకుంటాడా, లేదా కొంతమంది వ్యాలిడేషన్. అఫ్కోర్స్ లైక్ మనం ఎంత వద్దనుకున్నా కొంతమంది వ్యాలిడేషన్ అయితే మనకు కావాలా. నాకు ఇప్పుడు ఏం హిట్ అయిందంటే, వీ షుడ్ వైజ్లీ చూస్ హూస్ వ్యాలిడేషన్ యూ వాంట్. ఆడ కూర్చున్నోడే అవలగాడంటే నువ్వు ఎంత చేసుకున్నావు అని నిన్ను ఒక ముద్ర వేసేస్తాడు, వీడు ఇదే అని. సో అలాంటి వాళ్ళ వ్యాలిడేషన్ తీసుకొని ఏం చేసుకుంటాం మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి ఎవరు వ్యాలిడేషన్ కావాలా. ఫైనలీ మనం సాంగ్లీ దగ్గరలో ఉన్నాం అనుకుంటాం. ఒకసారి స్ట్రెచ్ ఎండ్ అవ్వగానే మనం సోలాపూర్ హైవే తీసుకుంటాం. సోలాపూర్ హైవే నెక్స్ట్ 100 కిలోమీటర్స్ అయితే సూపర్ ఉంటుంది. टैंक फुल कर दो ना भाई, टैंक फुल कर दो. उसमें ऑलरेडी पेट्रोल है बट स्टिल फुल कर दो. हवा डालने वाला नहीं है भाई, हवा थोड़ा खाना खाने गया है इसलिए बंद किया है. बस कर दो भाई, छोड़ो థ్యాంక్ యూ. ఆ బ్రోవారు ఏమంటారంటే విఠల్ భగవాన్ టెంపుల్ కూడా ఉంటుందంట పండర్పూర్ అనే ఒక ప్లేస్లో. అక్కడికి మన వాళ్ళు చాలామంది ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తారంట. ఇంత భక్తి ఉండాలి అట్లా చేయాలని. అఫీషియల్గా ఇదైతే మన ఫస్ట్ టోల్గేట్స్ వచ్చినాయి మధ్యలో, బట్ ఇది ఒక ప్రాపర్ టోల్గేట్ లెక్క ఉన్నది. బట్ మస్తు ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. గోవా నుండి కర్ణాటక పోయినాం, కర్ణాటక నుండి మహారాష్ట్ర వచ్చినాం, ఇప్పుడు మహారాష్ట్ర నుండి మళ్ళీ కర్ణాటక ఎంటర్ అవుతాం. పోలీసు వాళ్ళు చెకింగ్ చేస్తురా ఏం చేస్తుర్రా పోయి. నేను అప్పుడప్పుడు లెట్సే మేకలు గొర్రెల్ని కరెన్సీ నోట్లు అంటుంటే ఏమరా మజాకాడుతున్నావు అనుకుంటారు, బట్ స్టిల్ లైక్ ఈ అన్న కలిసిండు. ఈ అన్నతో మాట్లాడుకుంటా ఆయన అక్కడ ఉండే బాండి వేసి ఇటు వచ్చిండు. అడుగుతున్నా అనమాట, మేకలు గొర్రెలనా ఎట్లా అమ్ముతారు మేకలను అని. భయ్యా రేట్ క్యా చల్ రా అభి బకరీ కా? 15-12. आपके पास कितना बकरी है? 200. ఇట్లా 200 ఇంటూ ఒక 10 to 12 చేసుకోండి, ఒక ఫిగర్ అరైవ్ అయిపోతాం మనం. అది మ్యాటర్. బాయ్ భయ్యా, బాయ్. సరే ఒక పని చేద్దాం, సోలాపూర్ దాకైతే స్ట్రైట్ రోడ్ ఉన్నది. సో సోలాపూర్ కొట్టేద్దాం ముందు, దాని తర్వాత మ్యాప్ ఓపెన్ చేయాలి. ఓకే, బార్డర్ క్రాసింగ్ కదా. ఇక మనం ఇంటికి వెళ్ళాలంటే ఇంకా 150 కిలోమీటర్స్ ఉన్నాయి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇంకొక 50 కిలోమీటర్స్ కవర్ చేసుకొని దాని తర్వాత ఎట్లయినా మనది లైట్ ఉండదు. సో ఆ 100 కిలోమీటర్స్ ఏమో కొంచెం మెల్లమెల్లగా వెళ్తూ కవర్ చేసుకోవచ్చు. ఇంకా మనకి హైదరాబాద్కి 136 కిలోమీటర్స్ ఉన్నాయి. వస్తుంటే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నప్పుడు ఈ బైక్ చూసిన 1978 మోడల్ అంట ఇది. అసలు బ్యూటీ అసలు. అక్కడ ఒక బ్రో కూర్చోండు,
వాళ్ళ ఫాదర్ వాళ్ళదంట. బ్యూటీ. కిక్ రాడ్ ఇటే ఉంది, గేర్ రాడ్ ఇటే ఉంది, బ్రేక్ ఇట్ ఉంది. కలర్ అయితే స్వాగ్ దిష్టి తాకుతుంది నాదే దీనికి. బట్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ అసలు. ఆ బ్రో కూడా ఎంత ప్రేమగా చూపెట్టిండు. అవునా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందా. సో ఫైనలీ మనమైతే తెలంగాణ ఎంటర్ అయిపోయినాం. జహీరాబాద్ మేబీ ఒక 19-20 కిలోమీటర్స్ ఉండాలి ఇక్కడ నుండి.